గత నెల అనగా జూలై నెల దాదాపు 2వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం ఒక కుమారస్వామి వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా వయసు పైబడిన వాళ్ళు, వాళ్ళకి కేర్ టేకర్గా ఉండడం కోసం అని చెప్పేసి హైదరాబాద్ ఒక సంస్థ నుంచి ఒక పర్సన్, చరణ్ సాయి అనే సంస్థ నుంచి ఒక పర్సన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో కేర్ టేకర్గా పెట్టుకోవడం జరిగింది. నెలవారీ జీతం ఇస్తూ అతను 15 డేస్ పనిచేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అల్మారాలో ఉన్నటువంటి మన బంగారు ఆభరణాలని వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళ సమయంలో దాన్ని బ్రేక్ చేసి ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వాళ్ళు ఆ విషయాన్ని కొంచెం లేట్గా గమనించి చెక్ చేసుకొని మనకు ఆల్మోస్ట్ ఒక 10 డేస్ తర్వాత స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా యొక్క కర్నూలు జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహాయం తీసుకొని దాని ద్వారా ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసి ఆ పర్సన్ని మన కర్నూలులో ఒక మల్లార్ చౌరస్తాలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్లో మనకు తెలిసింది ఏంటంటే, ఇతను ఇక్కడ దొంగతనం చేసినటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి అనంతపురం టౌన్లోని ఆర్కే నగర్ బ్రాంచ్ మనపురం ఫైనాన్స్లో వాటిని కుదువ పెట్టేసి, అదేవిధంగా వాటి ఆల్మోస్ట్ ఒక 5 lakhs చేంజ్ అమౌంట్ తీసుకొని అతని యొక్క జలసాలకు మరియు పాత అప్పులను తీర్చుకునే విధంగా అతను మొత్తం వాడేసుకున్నారని తెలిసింది. సో అతని కన్ఫెషన్ బేస్ చేసుకొని మేము ఆ యొక్క మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ని విజిట్ చేసి మన దగ్గర నుంచి లీగల్గా వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసి, ఇది చోరీకి సంబంధించిన సొత్తు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లీగల్గా మనం ఆ సొత్తుని స్వాధీనం చేసుకొని ఈరోజు కోర్టు ముందు ఆధారపరచడానికి స్వాధీనపరచడమైనది. సో ఇవి కాకుండా మేము పబ్లిక్ తెలిసేది ఏంటంటే, జనరల్గా మన ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కానీ, డబ్బులు కానీ ఏదైనా సరే ఉన్నప్పుడు దయచేసి ఇంట్లో పెట్టుకోకుండా మన సేఫ్గా ఉండే విధంగా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలని, అదేవిధంగా మీరు ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం కానీ, వేరే యొక్క అకేషన్స్ కానీ అటెండ్ అవ్వడానికి ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విలువైన వస్తువులు, ఆభరణాలు, డబ్బులు లాంటివి ఇంట్లో పెట్టుకోకుండా మీ బంధువులలో కానీ లేదా లాకర్లో కానీ పెట్టుకోవాలని, అదేవిధంగా మీరు వెళ్ళే విషయాన్ని కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్తే మీ యొక్క గస్తీని కొంచెం పెంచి అక్కడ ప్రత్యేక నిఘా ఉంచి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు అదేవిధంగా దొంగతనం జరగకుండా చూసుకుంటామని చెప్పేసి పబ్లిక్ అందరికీ కూడా మా తరపు నుంచి మీకు విన్నవించుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.